ఆరాధించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేటి దిన వాక్య భాగం యేసు ప్రభువారు లోకంలో ఉండగా నీ కొరకు నా కొరకు, నా కుటుంబం కొరకు నీ కుటుంబం కొరకు, సర్వమానవులు కూడా ధన్యులుగా ఉండాలని ధన్యతలు ఆయన నేర్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇతరులను మనం ప్రేమించగలిగి ఇతరులు మనలను ప్రేమించగలిగేటట్టుగా చేయగలిగే శక్తి వాక్యంలో ఉంది. ఆ వాక్యాలన్నీ దేవుడు మనకు పొందుపరిచారు. ఆయన ప్రతి అనుదినము వేకువనే లేచి ఆయనతో సంభాషించుకునేటప్పుడు మొట్టమొదటగా ఆయనతో చెప్పవలసింది స్తుతి, స్తోత్ర, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకి చెల్లించి, దేవా ఈ నేటి దినాన్ని ఏలుబడి చేయుటకు నువ్వు అనుభవించుటకు నువ్వు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ధన్యుడను. యేసు నామములో నా వలె అనేక మంది నువ్వు ధన్యత చేశావు. నీకు వందనాలు తండ్రి. నేటి దినాన ఈ దినాన్ని చూడలేక అనేక మంది నశించిపోతూ గతించిపోతూ ఉన్నారు. నిన్ను నన్ను సజీవులుగా ఆయన సమ్ముఖంలో నిలబెట్టిన దేవునికి మనసారా హృదయాంతరంలోంచి 2 చేతులు జోడించి ఆయనకు వందనాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ సాక్ష్యాలు మీరు విన్నప్పుడు నన్ను గూర్చి అనేక మంది అనేక విధములుగా మాట్లాడుతున్నారు అనే మాట విన్నాము. చిన్న కుమార్తెలు సాక్ష్యాలు చెప్పినప్పుడు నేను ప్రేమించబట్టం లేదు, నా ప్రేమించిన వారితో నేను మాట్లాడాలి కానీ నన్ను ప్రేమించలేని వారితో నేను ఎందుకు మాట్లాడాలా? ఆ తర్వాత మరొక సహోదరుడు కుమారుడు చెప్పాడు, సాక్ష్యం చెప్తూ తను నలిగిపోతున్న స్థితి, ఇసుకుపోతున్న స్థితి, గుండెలు ఊపిరితిత్తులు నొక్కేస్తూ ఉన్నాయి, పిండేస్తూ ఉన్నాయి అని ఇలా చెప్పగలితే ఒక్కొక్క సాక్ష్యంలో ఒక్కొక్క కొదువు, ఒక్కొక్క లోటు, ఒక్కొక్క ఇబ్బంది ప్రతి వానికి సంభవించింది. ఈ సంభవన ఎందుకు జరుగుతూ ఉన్నది? నేటి దినాన నా నోరు, నా కుడి చెయ్యి, నా కుడి కాలు అవి పని చేయకుండా సత్తుగెళ్ళిపోయి, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన నన్ను దర్శించి లేవనెత్తి నిలబెట్టే కాలం ఉంది. ఆ కాలం వరకు నేను ఆయన గణపరుస్తూనే ఉంటాను. హల్లెలూయా. బాగున్నప్పుడు గణపరచడం కాదు, నువ్వు లేవలేని హీనస్థితిలో ఉన్నప్పుడు దేవుని గణపరచాలి. నేను ప్రభువుని అడుక్కున్నాను, ప్రభువా రేపటి దినాన నీ బిడ్డల మధ్యలోనికి నన్ను తీసుకుని వెళ్తున్నందుకు వందనాలు. స్తుతి, స్తోత్ర, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెందునుగాక. ఆమేన్. నేనే ఆయనకు మహిమ చెల్లించుకొని నేనే ఆమెన్ అనగా నా నమ్మకము ఆకాశం మహాకాశం మీద ఉన్న పరిశుద్ధుడు,
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, అనేక కోట్లాది కోట్ల దేవతలు నాతో ఏకీపిస్తారు ఆమేన్ అనగానే. ఆమేన్ అను మాటకు అర్థం ఏంటంటే అలాగు జరుగును గాక. ఎలాగ జరుగుగాక? నేను ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో అది జరుగును గాక అని. నేనేమడుగుతున్నాను? నీ ప్రజల మధ్యలో నన్ను నిలవబెట్టి వాడుకోండి. రెండవ ప్రశ్న, దేవా నేను మాట్లాడలేను, నిలబడలేను, కానీ నన్ను నిలవబెట్టి నాలో నీ ఉండి మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరం కాదు, కానీ నువ్వు మాట్లాడితే మాలో జీవం కలుగుతుంది. నీ వాక్యము జీవమై ఉన్నది. ఆ జీవం మాలో ప్రకాశమానమై మమ్మల్ని బ్రతికిస్తున్నది. హల్లెలూయా. దేవా, రాకపోకలంతట్లో నీవు నాకు తోడుగా ఉండు. ఆమేన్. ఈ 3 మాటలు ప్రభు నేను వేడుకున్నప్పుడు మీ ముందు సజీవునిగాను, నేను కోరుకున్న నా కోరికల్ని ఆయన తీర్చి నెరవేర్చి మీ ముందు నిలబెట్టిన దేవదేవునికి లేఖింప సఖ్యం కాని కోటాది కోట్ల స్తుతి, స్తోత్ర, ఘనత, మహిమ, ప్రభావములు చెందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఆ దినములలో మైకెలు లేవు, మైదానాలు, కొండలు, లోయలు, ఎడారులు ఉన్న దినాలు. ఊరు వెలుపల ప్రభువు ఉన్నప్పుడు సమూహం కూడేవారు. సమూహం అనగా లెక్కింపగాని జనం కూడేవారు. అలా కూడాలి అంటే విశాల స్థలాలు ఉండాలి. అవి ఊరు బయటే ఉండేవి. అందుకే ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు, సమూహం అంతా వెళ్ళినప్పుడు ఆ కొండ ఎక్కి కూర్చుని ఆ కూర్చున్న వారందరితో ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరు ఆ వారు అనగా మనలాంటి జనులే. ఆనాడు ఉన్న జనులందరూ ఆయన వద్దకు ఉపదేశం వినుటకు ప్రయాసంతో వెళ్ళేవారు. ఆయన నోరు తెరచి ఇలా బోధింపసాగాను. ఆయన అక్కడికి వచ్చిన జనాన్ని చూసి వారిలో ఉన్న లోటులు, వారిలో ఉన్న కొదువులు ఆయన చూశారు. అందరి యొక్క ముఖ కలయికలు, హృదయ భారాలు, కురింగి నలిగి విసికి వేసారిపోయి వేదంతో ఉన్న ఆ యొక్క ముఖ కలయికలు, శారీరక బడేలకులు వారు వచ్చిన విధానం చూసి ఆయన బాధపడిపోయారు. అప్పుడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మీలో ఉన్న కొదువులే కానీ, లోటులే కానీ, ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, నీకు అసాధ్యమైనది ఏదైనా నీ ముందున్నదంటే అవి నువ్వు జయించటానికి ఇదిగో నా మాట మీ నోట పెడుతున్నాను. ఈ విధంగా మీరు చేసి జీవించండి. మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నా శక్తిని పొంది మీరు ధన్యులుగా ఉంటారు అని చెప్తున్నాడు ఆయన. మొట్టమొదటగా ఆయన చెప్తున్న ఆ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరు ఈ ఆత్మ విషయమైన దీనులైన వారు? ఉపవాస ప్రార్థనలు మనం చేస్తాం. ఎందుకు? మనలో శక్తి లేక
మన ముందున్న వాటిని జయించలేక, లోకాన్ని జయించలేక, లోకంలో ఉన్న అధికారి మీద తిరుగుబాటు చేసే శక్తి లేక, ఎదిరించే శక్తి లేక మనం ఉన్నప్పుడు, దేవా నీ ఆత్మను కుమ్మరించని మన ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన మన దీనస్థితిని ఎరిగిన దేవుడు దీనస్థితిని లేవనెత్తడానికి ఆయన శక్తి అయిన ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ మనకి ఇవ్వటం, మనం పొందుకోవటం, నాటి ప్రజలు ఎరుగుదురు, నేటి దిన మనము ఎరుగుదాం. హల్లెలూయా. పరలోక రాజ్యం వారిది. అంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇక నీకు నాకు భయమేముంది? నేనెప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒకవేళ ప్రయాణిస్తున్నప్పుడు, అది ఇరుకు మార్గం కావచ్చు, ఇబ్బందికరమైన మార్గం కావచ్చు, నేను అనుకుంటాను ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు. వారికి ఉన్న రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం ఉన్నది. ఏదో ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేను నీవు మన అందరం ఎవరు ఇక్కడ శాశ్వతంగా భూలోకం మీద ఉన్నాం. యేసు ప్రభు వారి లోకాన్ని పుట్టించి మనకిచ్చి, ఆయన కూడా మనలాగే నరుడకు వచ్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన కూడా పరలోక రాజ్యం వెళ్ళారు. హల్లెలూయా. అదే రీతిలో మనము ఉండాలనేది ఆయన యొక్క ఆశ. నువ్వు నలిగిపోతున్న స్థితిలో నీకు నువ్వుగా లెక్క చూసుకోకు. నేను ఎవరిని అని ప్రశ్న వేసుకో. నేను వేసుకుంటాను. నేను యేసు రక్తములో కడగబడి, యేసు నా రక్షకుడు నాకు అనుగ్రహించిన ఆత్మను పొందిన వాడను. ఈ లోక అధికారి కంటే నాలో ఉన్న నా దేవుడు గొప్పవాడు, కాబట్టి నేను దేనికి నువ్వు భయపడను అని నువ్వు అనుకున్నప్పుడు ఈ లోకాన్ని జయిస్తావు. పరలోక రాజ్యం మన సొత్తు అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఒంటరివాడు మాత్రం కాదు, ఒంటరిదాను మాత్రం కాదు. నీతో ఎప్పుడు నీళ్ళు పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకు. హల్లెలూయా. నీ ముందున్న కష్టము నష్టము ఎదురైనప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట, నా ముందున్న జెరుబ్బయలు కంటే, నాకు ఎదిరించగలిగే ఈ కొండ కంటే, ఈ సాతాను కంటే నాలో ఉన్నాడు గొప్పవాడు. ఆయన పెద్ద దేవుడు, భూమి ఆకాశం పట్ట జాలని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత చెప్తున్నారు ఆయన, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఎవరు దుఃఖపడుతున్నారు? ప్రశ్న వేయాలి. ప్రశ్న వేస్తే జవాబు దొరుకుతుంది. మీ అందరి ముందు నేనున్నాను. నేను దేవుని కలిగి ఉన్నాను అనుకుంటూ నిర్లక్ష్యము నేను దేవుని పక్షంగా ఉన్నప్పుడు, సాతాను నన్ను శోధించబడినప్పుడు, నాకు నోరే కుడి చెయ్య కుడి కాలు పడిపోయినప్పుడు, 4 నెలలు అహోరాత్రులు చాలా కష్టంగా గడవడం జరిగింది. ఒక రాత్రి గడవాలి అంటే ముందు పగలు గడవాలి. పగలు గడిస్తే రాత్రి వస్తుంది. ఈ పగలు పోవాలని, రాత్రి కూడా త్వరితంగా వచ్చిపోవాలని, నా దినాలు త్వరితంగా అయిపోవాలని
దైవశక్తిని ఆవరించి లేవనెత్తాలని, నా యొక్క బుద్ధిహీనత, బలహీనత, నా యొక్క పరివర్తన సక్రంగా లేకపోవడం కలిగిన ఈ వ్యాధి కొరకు రాత్రులు పగలు దుఃఖిస్తూ ఉండేవాడిని. ఆ దుఃఖంలో కూడా నాకున్న ధైర్యం ఒకటే, ఏదో ఒక రోజు నా ప్రభువు నన్ను కరిగిరించి కాపాడుతాడు. నా కొరకు, నా పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగంగా అర్పించారు. ఆయన రక్తంలో నేను కడగబడ్డవాడును, ఆయన నామంలో నేను పిలువబడ్డవాడును. నేను ఎందుకు దుఃఖపడాలి? నేను నా దేవునితో నిబ్రహ్మ కలిగి ఉండాలి. నేను ఒంటరివాడిని కాదు. ఈ పగలు ఈ రాత్రి ఆయన నాలో ఉన్నాడు. ఆమె నన్ను నిబ్రహ్మపడి వస్తున్న కళ్ళతో ఆయన పాదాల నా ముందు ఉన్నట్టు, ఆ పాదాల మీద నేను కన్నీళ్ళు వంపుతున్నట్టు ఊహించుకునేవాడిని. అప్పుడు నాకు ఆదరణ, వాదార్పు దొరికేది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఒక్కడివే దుఃఖపడుతున్నావు అని మాత్రం అనుకోక, నీలాంటి వారు అనేక మంది దుఃఖపడుతూ ఉన్నారు. వారందరినీ ఓదార్చువాడు నజరేయుడైన యేసయ్య ఒక్కరే. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య గురించి అనుక్షణం మనకి హెచ్చరిస్తూ ఆయన ఓదార్పునిచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టి ఆయన పోడు. ఓదార్పు ఆయన యందే మనకు కలుగుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు నన్ను చూసిన వారు అనేక మంది అనేక విధాలుగా అనుకోవచ్చు. వారేదో అనుకుంటున్నారని, వారేదో నన్ను చూస్తున్నారు, నేనెందుకు అనుకోవాలి? వారిని నేనెందుకు చూడాలి? వారి వైపు నేనెందుకు చూడాలి? ఎవరేమనుకుంటున్నారా నా చెవులు ఎందుకు నిక్కబడి చూడాలి? నా దేవుడు నాకేం చేస్తున్నాడు అది నేను ఎరగాలి. నా దేవునిలో నేను ఎలా ఉన్నాను అది నేను తెలుసుకోవాలి. ఏమైనా నేను మాట్లాడాలి, చెప్పాలి అనుకుంటే నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతోనే చెప్పుకోవాలి. నాలాగే నీవు కూడా ఏ దుఃఖంలో నీవు ఉన్నా ఆ దుఃఖంలో దేవునితో సంభాషణ పెంచుకో. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు. సాత్వికులు ఎవరు? సాత్వికులు అంటే సాత్వికం ఒక నజరేయుడైన యేసయ్య ఈ లోకంలో మనకు మాదిరి చేసి చూపించాడు. ఆ మాదిరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా గమనించారా? ఆయన కాళ్ళు లేని వారు కాళ్ళు ఇచ్చి, కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చి, చనిపోయిన వారు లేవనెత్తి ఆదరణ వాదార్పిచ్చి ప్రతి వాని కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి ప్రతి ఆపదని కాపాడుతున్న దేవదేవుని ఏం చేశారు? 39 దెబ్బలతో చితకబాదారు. ఆయన మోయలేని భారమైన సిలువను ఆయన మీద మోపారు. కాండ్రగీసి ఉమ్మూసారు. దొంగల సహావా ఎక్కిరించారు. నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షింపబడి మమ్మల్ని రక్షించు అన్నారు. కానీ ఆ సమయంలో ఆయన ఏమన్నారు? సాత్వికంగా నోరెత్తకుండగా, తిరిగి శపించకుండగా, తిరిగి దూషించకుండగా, తిరిగి ఎవరి మీద కోపం చెందకుండగా తండ్రి వేరేమి చేయుచున్నారో వేరెరుగరు. అది సాత్వికము. ఆయన మాదిరి మనకు చేసి వెళ్ళారు. నన్ను ఒక్కొక్కసారి మనుషులు
వారు చెప్పిన విషయం ఆలస్యమైనప్పుడు, వారు అవిధేయత వల్ల జరగలేనప్పుడు, రకరకాల కోణాల్లో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా చెవిని పడినప్పుడు నేను స్తుతి స్తోత్ర ఘనత మహిమలు దేవునికి చెల్లిస్తాను. ఆమేన్. దేవా వారిని దీవించు, వారి అవిధేయతను క్షమించు, మీ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చు. దేవా నీ శక్తి నెరిగి నిన్ను వారు ఘనపరచాలి. ఆమేన్ అంటాను. నీవు అలాగే అను. ఓ నా దేవుని కుమారులారా, నాతోటి సేవకురాండ్రులారా, జాగ్రత్త. వినటం ఒక ఎత్తు, దాన్ని అనుసరించడం ఒక ఎత్తు. నేను ఆయన చెప్పిన మాట విని దాన్ని నా జీవితంలో అమలు చేసుకుంటాను, నేను అన్వయించుకుంటాను. అందుకే ఎవరు దూషించినా, హింసించినా, బాధించినా, వారు రకరకాల సహించుకున్న నా దేవుని అందు ఆనందపడుతూ సంతోషిస్తూ వారిని క్షమించమని, వారిని దీవించమని ప్రభువుని వేడుకుంటాను. హల్లెలూయా. నీవును అదే మాదిరి చేసి ప్రభువుని ధరించుకో. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉన్నప్పుడు భూలోకములో ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. ఎలాగా? మనలో ఉన్న వాని యొక్క సహాయం, పరిశుద్ధ దేవుని యొక్క సహాయం పొందుకొంచు, ప్రభువు నడిచిన మాదిరి నడకలో నడుస్తూ, మనకిచ్చిన ఆయుష్కాలం అంతా ప్రభువులో కష్టమందు, నష్టమందు, వేదంలో, రోదంలో వీటినన్నిటినీ ఎదుర్కొంటూ ఆయనలో కొనసాగుతూ ఉంటాం. మీ అందరికీ గత ఉపవాస ప్రార్థనలో మీకు చెప్పాను. నేను మంచం మీద పడుకొని ఉండగా, మీ అందరికీ తెలుసు, మీ వేళ నాకు కుటుంబం ఉన్నది. అప్పటి వరకు నడు బిగించలేని నా భార్య దేవుడు వాక్యంతో నడును దట్టించాడు. నా స్థానంలో నా కుమారుని నిలబెట్టుకున్నాడు. నేను లేని లోటు తీర్చి ప్రజలకు కావలసిన ఆహారాన్ని, జీవాహారాన్ని అందిస్తూ, అనుదిన కుటుంబ ప్రార్థన జరిగిస్తూ, నేను లేని కొదువు లేకుండగా ఆయనే ఉండి కొనసాగించుకున్నారు. హల్లెలూయా. నీవు కూడా అలాగుండి భూలోకంలో నీవు నేను ఉండవలసిన కాలం అంతా ఆయన ఇచ్చిన బహుమానమే ఆయుస్సు. జీవితం జీవించాలి. ఆ తర్వాత మనం పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలో స్వతంత్రించుకొని మనకి నీతి అనే క్రీస్తును ధరించుకొని ఈ లోకంలో మనము జీవించాల. అప్పుడు మనకు ఎదురే ప్రతి పరిస్థితిని ఎదుర్కొని జీవితంతో పరలోకంలో మనము సాగలుగుతాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుడు ఎప్పుడు కూడా కొదువులు, లోటులు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అప్పటి వరకు ఇస్తానన్న వారు కూడా వాయిదాలు వేసి ఇవ్వకుండా ఉంటారు. ఒక్కొక్కసారి ఇబ్బందులు పడవలసిన కాలం వస్తుంది, పస్తులు ఉండవలసిన కాలం వస్తుంది. నా జీవితంలో మొట్టమొదట ప్రభువులోకి నేను వచ్చినప్పుడు మొట్టమొదట నేను చూసింది ఏంటంటే కన్నీరు, ఆకలి దప్పులు. ఎక్కడ ఒక పైసా నాకు పుట్టేది కాదు, ఇచ్చేవారు లేరు. అప్పుడు నీతి సూర్యుడిని క్రీస్తుని
అలంకరించుకొని ధరించుకుని ఆయన నాలో ఉన్నప్పుడు నేను ఎదుర్కొంటున్న ఆకలి బాధ, ఎదుర్కొంటా అవమానాల బాధ, ఎదుర్కొంటా ఇరుకు ఇబ్బందులు లేమి జయించగలిగే శక్తిని ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకలి దప్పులు ఉన్నవారు ధన్యులు. ప్రేమైన వారులారా, వారు తృప్తి పొందుదురు. ఒక కాలం వచ్చింది, ఆయన శక్తి నాలో నిలిచింది. వచ్చే వారందరినీ ఆయన వాదార్చడం మొదలుపెట్టారు. ఏ సోదరుడా మీరు వచ్చారు? అయ్యా, నాకు నిరుద్యోగ సమస్య ఉన్నది. యేసు నామములో నిరుద్యోగ సమస్య నుండి విడుదల పొందుదుగాక. ఆమేన్. అయ్యా, నాకు గర్భఫలము లేదు. యేసు నామములో బిడ్డ గర్భఫలం కలుగును గాక. ఆమేన్. కుర్చీ వ్యాధితో వచ్చారు. దేవా, నాటి దినములో క్రిస్తువులను నువ్వు ఆదరించి వాదార్చి నువ్వు ముట్టి స్వస్థనిచ్చావు. నా సమేత నీ హస్తం రాణించి ఈ కుర్చీ వ్యాధి నుండి వీరిని విడుదల చేయి. ఆమేన్. అప్పుడు జీవజాలం పోసి కడిగి తైలం పోసి రాశాను. కృషాగం మటుమైపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి నా ద్వారా జరిగించి నా విషయాలు. ఇది మీరు చూసిన వారు, ఎరిగిన వారు. మీరును ఆ విధంగా ప్రభువుని ధరించుకొని కొనసాగించినట్లయితే మన సాక్ష్యాల్లో వాళ్ళు ఎలాగ అనుకున్నారు, వీళ్ళు ఎలాగ అనుకున్నారు, వీరు ఎలాగ ఉన్నారు, వారు ఎలా మనం చెప్పము. నా కష్టకాలమున, నా ఇరుకు ఇబ్బంది కాలమున నాకు తోడై ఉన్నాడు దేవుడు. వాటినన్నీ జయించుటకు నాకు శక్తినిచ్చాడు. ఆమేన్. అది ఘనమైన సాక్ష్యం, దేవునికి ఇష్టమైన సాక్ష్యం. నువ్వు నలిగిన స్థితి ఆయన చూస్తూ ఉన్నాడు అని తెలుసు. నీ సాక్ష్యం ఎదుటి వాణ్ణి బలపరిచి బలం పొంది మరలా వాళ్ళు జీవితంలో వారికి ఎదుర్కొన్న వాటిని వారు ఎదిరించి యేసు నామములో వారు గెలుపు పొందాలి. హల్లెలూయా. ఆకలి దప్పులు నీకు సంభవించడం భయపడక, ఒక దినం వస్తుంది ఆయన దర్శించే కాలం, ఆయన నన్ను దర్శించే కాలం చెప్పాడు. ఇక ఎన్నడూ నీవు ఆకలి గొనవు, లేమి దర్దాపులకి రాదు. నీవు తింటూ అనేక మందికి నువ్వు పెడతావు అని చెప్పాడు దేవుడు. ఆ విధంగానే దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు ఈ సంవత్సర కాలం చివరిలో నీవు ఉన్నావు. నూతన సేవకులు సేవకురాండ్రులకు సవాళ్ళు ఎదుర్కొనే చివరి దినాలు ఈ నెల. ఈ సంవత్సర కాలంలో ఆయనతో నువ్వు ఎలా నడిచావు, ఆయనతో నువ్వు ఎలా సంభాషించుకున్నావు, ఆయనతో నువ్వేం అనుభూతి పొందావు, ఓ డైరీ పెట్టుకో. ఈరోజు ఈ దేవునితో సంభాషణ ఈ విధంగా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా బలపరిచాడు, ఈ వాగ్దానాలతో నన్ను నిలబెట్టాడు. నేను సంఘం కట్టవలసింది ఆయన నిర్ణయించిన కాలంలో నాకు తెలియచేస్తున్నా అన్నారు. ఆ కాలం ఇప్పుడు. నేను ఎక్కడ ఉండాలి, ఎలాగ ఉండాలి, ఏది నీ అన్వేషణ. నువ్వెవరి దగ్గర అడుక్కుంటున్నావు? ఎప్పుడు ఆకలి ఆకలి ఆకలి, నాకు లేదు. ఉన్నదాన్నేమో వ్యభిచారానికి, ఉన్నదాన్నేమో ఇరుగు పొరికి దొంగలకి దోచుకుంటూ పోయేటట్టు చేసుకొని నీ జీవితంలో నీవు దేవునికి దూరం అయిపోతున్న దినాలు జ్ఞాపకం చేసుకో. ఓ సావుకుడా, సావుకురాలా,
24 గంటలు నీ పరివర్తన ఎలాగున్నది? ఎవరితో నువ్వు సంభాషిస్తున్నావు? ఎవరితో నీ ఇరుకులు ఇబ్బందులు చెప్పుకుంటున్నావు? అప్పుడు నువ్వు చెప్పుకుంటే ఆకలి దప్పులు నీకు ఉండవు. ఎన్నడూ నువ్వు వాటిని సవి చూడవు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం పొందుతురు. కనికరం గల వారు ధన్యులు. మనలో భార్య మీద భర్త, భర్త మీద భార్య సనుక్కొని గునుక్కొని సుఖంగా సంతోషంగా ఉండవలసిన సమయంలో వారిగానే నలిగిపోతూ విసిగిపోతూ వెసారిపోతూ ఒకరి మీద ఒకరు ఆడిపోసుకుంటూ వారి జీవితాన్ని సుఖం గడపాల్సిన కాలంలో సనుగుడు. అలాగే ఆ తల్లిదండ్రుల్ని చూస్తున్న బిడ్డలు వారి ఇష్టమైన మార్గాల్లో వారు కూడా చెడిపోవటానికి మార్గం దొరుకుతుంది. కుటుంబాన్ని సిందరవందం చేసి సాతానికి సమయము నీ అంతటి నువ్వు ఇస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఓ స్త్రీ నీ పురుషునికి నువ్వు లోబడు. ఓ పురుషుడా, దేవుడు నీకు ఇచ్చిన భార్యను ప్రేమించు. ఓ స్త్రీ పురుషుడా, మీరు దంపతులుగా ఉన్నారు, మీ బిడ్డలను ప్రేమించుడి, వారు మీకు లోబడి ఉందురు. నువ్వు ఈ వాక్యం నువ్వు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పుతాడైనా చెప్తాడైనా. కనికరం ఎప్పుడు కలుగుతుంది? సాతాను మనలో వచ్చి కోపం రేపినప్పుడు, విసుగు రేపినప్పుడు, జరగకుండా పనులు జరిగినప్పుడు, తాళలేక కోప తాపాలతో మండిపోతూ రగిలిపోతూ ఉన్నప్పుడు మనము కనికరమును విడిచిపెడతాం. అదే సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరకం జాయ్, మేశ్వరకం జాయ్, మేశ్వరకం జాయ్, స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రము నాయన. నాలో ఉద్రికం తొలగించు, నాలో కోపమును తొలగించు, నేను ప్రేమించగలిగే మనసు నాకు దయచేయి. నీ కనికరము నేను కలిగి ఉండాలి. నీ కనికరము నాలో ఉన్నప్పుడు నువ్వు నన్ను విడువు ప్రభువా. కనికరమూర్తి నీవు, కనికరముతో నా కొరకు ప్రాణం పెట్టవు. నీ కనికరం నా మీదకి రానేమో అని నువ్వు అనుకుంటే భార్యని ప్రేమించగలుగుతావు. ఓ స్త్రీ నువ్వు భర్తను ప్రేమించగలుగుతావు. దంపతులైన వారు బిడ్డల్ని ప్రేమించగలుగుతారు. ఆ కుటుంబం ధన్య జీవితంగా ఉంటుంది. మీకొకటి సవాలు ఇస్తున్నాను. నన్ను నా కుటుంబాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరోజైనా మీ అందరి ముందు నా కుటుంబంలో ఇలా కలుతున్నాయి ప్రార్థించండి అని నేను చెప్పడం ఎవరికైనా తెలుసన్న వారు ఎవరైనా చెయ్యెత్తండి. నేను ప్రభువులోకి వచ్చి మరలా నేను పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు ఆ దురుస్థితి, ఆ దౌర్భాగ్య స్థితి దేవుడు మానవునికి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. జూన్ వచ్చింది, బిడ్డ స్కూల్కి వెళ్ళాలి. నా మనవులు మనవరాళ్ళకి కావలసినవన్నీ గత నెలలో ఇచ్చాడని సాక్ష్యం చెప్పాను. దేవదేవుడు మాకు అన్నీ ఆయన ముందుగా దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొదువ ఏదీనూ లేదు. నాకు చేసిన దేవుడు నీకెందుకు చేయడు? నువ్వెవరితో చెప్పుకుంటున్నావు? ఎవరితో సంభాషిస్తున్నావు? ఎవరిని అడుగుతున్నావు? ఎవరు అడిగితే ఎవరు నీకు ఇవ్వగలరు? హల్లెలూయా. నువ్వు కనికరపడు. నీ దగ్గరికి వచ్చి ఇబ్బందులతో ఉన్నవారు, నీ ముందు నలిగిపోతున్నవారు, విసికి వేసారిపోతున్నవారు వచ్చినప్పుడు ఓ సేవకుడా, ఈ సేవకురాలా నీ 2 చేతులు దేవుని అయిపెత్తు. ప్రభువా, ఇరుకున్న ఇరుకులు, ఇబ్బందులు, ఇరుకున్న కొదువులు యేసు నామములో
తొలగించి నీ కనికరం వీరి మీద రానిచ్చి వీరి తప్పులను వీరి పాపములను క్షమించి వీరిని కనికరంతో కదిలింపబడి మేలు జరిగించండి నాయన, యేసు నామములో జరుగునుగాక ఆమేన్ అని నువ్వు పలికినప్పుడు దేవుడు దాని 100% విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన 2 ఎకరాల భూమి కొనవలసి వచ్చింది. ఓ సోదరు దగ్గరికి డబ్బు కొరకు నా భార్యను పంపాను. అమ్మా, నువ్వు సీటీ పాడుకున్నావో ఏం పాడుకున్నావో నువ్వు ఇస్తావని పంపించారు. నాకు 1,10,000 కావాలి అనగానే ఆ సోదరి దేవుని పేరట 1,10,000 ఇవ్వటం జరిగింది. వెంటనే 1,10,000 పంపటం జరిగింది. భూమి కొనటానికి దేవుడు అంచెలంచెలుగా నీ మంచం మీద ఉండగా దేవుడు ఆ డబ్బుని ఆయనకు ఇష్టమైన బిడ్డల ద్వారా సమకూర్చుకొని ఆ డబ్బుని కట్టడం జరిగింది. హల్లెలూయా. కానుకల్లోది కట్టలేదు, దాన్ని ప్రత్యేకంగానే దేవుడిచ్చాడు. మరలా కొంత డబ్బు ఆయన నిధిలోంచి కట్టించి ఆయన నిధిలోనికి మరలా ఆయన సమకూర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మంచం మీద ఉండగా ఓ ప్రక్క 3 డాక్టర్లు నన్ను చూస్తూ ఉన్నారు. 4వ డాక్టర్ కూడా 2 నెలలు భరించి 4వ డాక్టర్ కూడా చూస్తున్నారు. ఆలోచించండి, మెడికల్గా ఎంత అవుతుంది? ఫిజియోథెరపీ 75,000 రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పాను. నాకు అవుతున్న ఖర్చు అనే దినం లెక్కేసుకుంటే గుండె ఆగిపోతుంది. కానీ గుండె ఆపజేయని దేవుడు ఉండగా అది ఎలాగొస్తుందో ఎలాగ వెళ్తుందో కూడా తెలియకుండా దేవుడు ఆదుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనికరం నీవు కలిగి ఉండవు. కనికరంతో ఇతరులను క్షమించు, కనికరంతో ఇతరులను ప్రేమించు, కనికరంతో ఇతరులను ఆదుకో, వాళ్ళ అవసరాలకు నువ్వు అడ్డుపడు. అప్పుడు దేవుడు మెండైనా నిండైనా దేవుళ్ళు కలుగుతాయి. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హృదయ శుద్ధి ఎలాగవుతుంది? ముందున్నవన్నీ మనం చేయగలిగిన రోజు కనికరముతో మన హృదయం కదిలింపబడినప్పుడు దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరించి హృదయంలో ఎప్పుడు స్తుతి స్తోత్ర ఘనత మహిమలను చెల్లిస్తూ నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎవరితో మాట్లాడినా, ఎవరితో నువ్వు సంభాషించినా, ఏది నీకు కావాల్సి వచ్చినా, ఏం మాట్లాడాలనుకున్నా దేవునితో సంభాషించడం మొదలుపెట్టినప్పుడు మన హృదయం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో నింపబడి దేవుని శక్తితో మన హృదయం ఎప్పుడు శుద్ధిగానే ఉంటుంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి ఎప్పుడు మనం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు మనం దేవుని చూసుకుంటూనే ఉంటాం. ఒక దినాన్ని ఏమైందంటే సాతాను వచ్చి నన్ను సంపూర్ణ నలిపేశాడు. ఇక చివరి శ్వాసలో పరిశుద్ధాత్మ దేవా, నా యేసయ్య, నేను చనిపోతూ ఉన్నాను, నరకానికి నేను పోకూడదు, పరలోకాన్ని నేను పోవాలి, నా చివర శ్వాస ఆశ అదే అని చెప్పి నేను సొరలోకి ఉన్నాను. అప్పుడు వెంటనే దేవుడు నా పక్షాన్ని వచ్చి ఆయన నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన ఒక సోదరి సాక్షి దర్శనం చూసింది. 3 వ్యక్తులు తల దగ్గర, నడుము దగ్గర, కాళ్ళ దగ్గర కూర్చొని వారు నన్ను బలపరుస్తున్నారు.
నా కొరకు చాలామంది చాలా విధాల దర్శనాలు మీలో చూశారు. ఆ దర్శనాలన్నీ నాకు ఎప్పుడు కాపుదలగా ఆయన కృప నాకు తోడై ఉంది. హల్లెలూయా. నేటి నుంచి నీకును తోడై ఉంటుంది. ఆమేన్. మన హృదయము ఆయన నామస్మరణ తప్ప లోకపరమైనది ఏది మన మనసులోకి రానివ్వకుండగా ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ముందు చెప్పబడ్డవన్నీ చేయగలిగినప్పుడు మన హృదయము వాక్యముతో మనకు తెలియకుండానే శుద్ధి అయిపోతుంది. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసారు. నీ ప్రక్కన ఉన్న దేవుని చూడగలుగుతావు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులన్న బదులు. అనగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకున్నాం. ఒకరిని తిట్టుకోవడం, వారు కసురుకోవటం, ఒకరి మీద ఒక శాపనార్థాలు పలుకోవడం జరుగుతున్న సమయంలో మధ్యలోకి వెళ్ళి మనము క్రైస్తవులుగా వాదార్చి వారిద్దరిని సమాధానపరచాల. ఆరిపోతున్న అగ్గిలో ఒక ఎండు కర్ర ఎండుటి ఆకు వేస్తే అగ్గి ఏమవుతుంది? అలాగే అది కాలకుండా ఉండాలంటే సమాధానపరిచే మాటలు, వాళ్ళని తృప్తిపరిచే మాటలు, దేవుని యొక్క మాటలు వారికి చెప్పినప్పుడు వారు వెంటనే వారి తప్పుని వారు తెలుసుకొని ఒకరికొకరికి మరలా కౌగులించుకొని క్షమాపణ చెప్పుకొని వారు సమాధాన పడతారు. 10వ మాట ఆయన అంటున్నారు, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు అనగా నీతిని కలిగి నీతిసూరుడనే యేసుని ధరించినప్పుడు హతసాక్షిగా మార్చబడి ఉంటారు కొందరు. వారు కొట్టబడతారు, చితగొట్టబడతారు, పొడవబడతారు, చంపబడతారు. హతసాక్షులుగా అయిన ప్రతి వారు, లేదా దేవుని కొరకు నువ్వు సువార్త చేసినప్పుడు నువ్వు పొందుతున్న హింసల్లో ప్రతి దానిని దేవుడు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన పరలోక రాజ్యం వారిది, వారికి అంతకంటే భాగ్యం ఏముంది? అందుకే హతసాక్షి అవ్వటము తుది దినాల్లో తీర్పులో నిలవకుండగానే వారు డైరెక్ట్గా వారి యొక్క పౌరుషత్వం పరలోకంలో ఉంటుంది. అది గొప్ప ధన్యకరమైన విషయం. ఓ క్రైస్తవుడు క్రైస్తవురాల ఒకరు నిందించుకున్నప్పుడు, ఒకరినొకరు ఆడిపోసుకున్నప్పుడు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకున్నప్పుడు, లేనిపోయిన మాటలు చెప్పినప్పుడు భయపడక నువ్వు గుర్తుపెట్టుకో, చెప్పు, ఈ మాట చెప్పు, నీతి నిమిత్తము హింసింపేవాడు వారు ధన్యులు, పరలోక రాజ్యం నాది అని నువ్వు చెప్పగలిగిన రోజు నెమ్మది కలిగి దేవుని శక్తితో నింపగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ముందు వచ్చిన ఈ యొక్క ధన్య జీవితాన్ని మనం చేయటం మొదలు పెడితే ఆయన అంటున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇందులో ఎవరు సిగ్గుపడవలసిన భయం లేదు, అధైర్యపడవలసిన భయం లేదు. అయ్యో, దేవుని మాటని చెప్పగా నన్ను ఇలాగా హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, శోధిస్తున్నారు, ఎందుకు నాకు ఈ బాధ అని నువ్వు విసుకుపోకు. నువ్వు మనుషుల మధ్యలో ఎప్పుడైతే హింస ఎదుర్కొంటున్నావో దేవుడు నీ కొరకు ధన్యకరమైన జీవితాన్ని నీ కొరకు నా కొరకు ఉంచారని నేను గుర్తెరగాను, నువ్వు కూడా గుర్తెరగాలని మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు అట్టివారు ధన్యులు. ఎట్టివారు ధన్యులు? నీవు దేవుని కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మాదిరిలో నజరేయుడైన యేసయ్య నడవడే అంతట్లో, ఆయన పరివర్తన అంతట్లో, ఆయన ఎదుర్కొన్న వాటన్నిటిలో ఆయన ఉమ్ము వేస్తున్నప్పుడు, చిదకొట్టబడినప్పుడు, కొరడాలతో కొట్టి రోడ్డు మీద నడిపించినప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఒకే ఒక మాట
వాళ్ళందరి గురించి అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆయన మాదిరి చేసిన మాదిరిలో మనము సహనం ఓర్ముతూ ఉంటే ఆయన అంటున్నాడు, నీవు నేను ధన్యులం. దేవుడు ధన్య జీవితం దీవించును గాక. ఆమేన్.